ఉస్మానియా యూనివర్సిటీ ఇది కేవలం విద్యాలయం కాదు, ఇది ఉద్యమాల దివిటి. తెలంగాణ రాజకీయాల్లో ఏ ఉద్యమాన్ని తలుచుకున్నా మొదట గుర్తుకొచ్చే పేరు ఉస్మానియానే. ఇది కేవలం విద్యాలయం కాదు, ఇది ఉద్యమాల పురిటిగడ్డ. చరిత్రను మలచిన అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు. రాష్ట్రంలో జరిగిన పోరాటం ఏదైనా పునాది ఇక్కడి నుంచే పడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పోరాటం అమోఘం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర రాజకీయాలకే కాదు, దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన నాయకులే. వర్సిటీలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు విదేశాల్లోనూ ఉన్నత పదవుల్ని అధిరోహించారు. ఉస్మానియా విద్యార్థులకు చైతన్యం చాలా ఎక్కువ. అన్యాయాన్ని చూస్తే మౌనంగా ఉండడం తెలియదు. ఫ్రంట్ లైన్లో నిలబడి పోరాడడం వాళ్ళ స్వభావం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అమోఘం. ప్రజలను ప్రభావితం చేసిన అనేక పోరాటాలు ఓయూ నుంచే పురుడు పోసుకున్నాయి. అలాంటి ఉస్మానియాలోనే ఒక యువకుడు తనదైన ముద్ర వేశాడు. ఆయన పేరు ఎన్ రామచంద్రరావు. ఉస్మానియాలో చదువుకుంటున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు. అన్యాయాన్ని ఎదిరించడం, విద్యార్థుల పక్షాన నిలబడడం అది ఆయనకు సహజ లక్షణం. ఆ పోరాట స్ఫూర్తినే గమనించిన ఏబీవీపీ నాయకత్వం ఆయనకు అధ్యక్ష పదవిని అప్పగించింది. ఒకవైపు ఉద్యమాలు, మరొక వైపు చదువు. ఆర్ట్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అంటే ఒక సంచలనం. గ్రేట్ లాయర్గా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. అప్పటి విద్యార్థి రాజకీయాల్లోనే ఆయన ఒక యువ కెరటం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు అందులో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుంచి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ఒక ప్రొఫెసర్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. 1975 నుంచి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. యువతలో ధైర్యం నింపారు. ఆ సమయంలోనూ ఓయూలోని విద్యార్థి సంఘాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. బీజేపీ అధిష్టానం కూడా అదే పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడికే పట్టం కట్టింది. రామచంద్రరావు బీజేపీ పగ్గాలు చేపట్టాక తెలంగాణలో కమలం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పుడు పంచాయతీ పోరులో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా గ్రామాల్లో పట్టు సాధిస్తోంది. ప్రజల మైండ్ సెట్ కూడా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ పాలనను చూశారు. ఇక ఎప్పటి నుంచో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని ఎదురు చూస్తోన్న రోజు త్వరలోనే రాబోతోందనే ఇండికేషన్స్ పంచాయతీ ఫలితాల్లో తేలిపోయింది. పల్లెల్లో పోరాటం వెనుక రామచంద్రరావు కృషి అమోఘం. ఆయన అమలు చేసిన వ్యూహాలు, ప్రణాళికలు పల్లె ప్రజలను ఆలోచనలో పడేశాయి. అటు కాషాయ నేతలు, అధిష్టానం పెద్దలకు ఆశల్ని చిగురింపజేశారు. ఇప్పుడు కాలం మారింది, ఎజెండా మారింది, కానీ యువత పాత్ర మారలేదు. అదే స్పీడ్, అదే జోరు కనిపిస్తోంది. తెలంగాణలో హిందుత్వ ప్లస్ యూత్ పవర్ అనే కొత్త సమీకరణ తెరపైకి వస్తోంది. దాని వెనుక ప్రధానంగా కనిపిస్తోన్న పేరు ఎన్ రామచంద్రరావు. ఇది కేవలం మత రాజకీయాలు కాదు. ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తోన్న విజన్లో యువతను కేవలం ఓటర్లుగా కాదు, నేషన్ బిల్డర్స్గా చూడాలనే చెప్పేవారు. ఇప్పుడు ఆ విజన్ను తెలంగాణ యువతతో కనెక్ట్ చేయడంలో రామచంద్రరావు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ ఎలా విద్యార్థుల నినాదమైందో, ప్రజెంట్ భారత్ మాతాకి జై, సనాతన ధర్మం, సాంస్కృతిక గర్వం అనే నినాదాలు యువతలో వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. క్యాంపస్ డిబేట్లు, యూత్ మీటింగులు, సోషల్ మీడియా యుద్ధాలు, గ్రౌండ్ లెవెల్ అవగాహన ఇవన్నీ కలిసి ఒక న్యూ యూత్ పొలిటికల్ ఐడెంటిటీని నిర్మిస్తూ ఉన్నారు. రామచంద్రరావు ప్రత్యేకత ఏంటంటే ఉద్యమాల్ని కేవలం భావోద్వేగంతో నడపరు. డిసిప్లిన్, ఆర్గనైజేషన్, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఈ 3 కలిపే నడిపిస్తూ ఉంటారు. అదే మోదీ రాజకీయ మోడల్. అదే గుజరాత్లో కూడా వర్కౌట్ అయింది. అదే దేశవ్యాప్తంగా పనిచేసింది. ఇప్పుడు అదే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ రెడీ అవుతోంది. ఉద్యమాల్ని నడిపిన ఉస్మానియా ఇప్పుడు రాజకీయ దిశను మార్చబోతోందా? తెలంగాణ యువత చేతుల్లో ఇంకో చరిత్ర సిద్ధమవుతోందా? హిందుత్వ ప్లస్ అభివృద్ధి ఈ 2 కలిసి యువతను ఎంతవరకు ఆకర్షిస్తాయి అనేది రాబోయే ఎన్నికల్లో కనిపించబోతోంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.